పిలిచి 28 చూద్దాం. అయితే అతడు ఏమొచ్చిందంటే అతనికి సంతోషానికి బదులుగా కోపం కదండి, ఆనందానికి బదులుగా ద్వేషం, ఇవన్నీ వచ్చేసింది ప్రియ దేవుని బిడ్డలారా. అరే ఒకడు తప్పిపోయి దేవుని దగ్గరికి వస్తే నీకు అసూయ వచ్చేస్తుందా? మనలో చాలామందికి కొన్ని సందర్భాల్లో ఏమ్మా చర్చికి రావటం మానేసావు అంటే, మీ చర్చికి వస్తే పాస్టర్ గారు భోజనం దగ్గర ప్లేట్ అట్టుకుంటే తిడుతున్నారంటే కొంతమంది అని చెప్పేసి అంటున్నారు. భోజనం దగ్గర తిడతాక నువ్వెవరు? తిడితే నేను తిట్టాలా, పెట్టినోడు తిట్టాలా? కదండి, భోజనాలు పెడుతున్నప్పుడు తిడితే నేను తిట్టాలా పాస్టర్గా, లేదా పెట్టినోడు తిట్టాలా? నువ్వెవరు తిట్టడానికి? అక్కడ అడిగినందుకు ఒక ఆత్మ వెనక్కి వెళ్ళిపోయింది. నువ్వు తీసుకురాగలవా చెప్పండి. ఒక ఆత్మను రక్షించడం ఎంత కష్టమో తెలుసా మీకు? ఒక ఆత్మను రక్షించి దేవుని దగ్గరికి నడిపించడం ఎంత కష్టమో తెలుసా? దానికోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన భోజనం కోసం నువ్వు దాన్ని పోగొడుతున్నావు. దేనికోసం అండి? అది ఒక పూట మీల్ కోసం దాన్ని పోగొడుతున్నావు. రోమిలికి రాసిన పత్రికలో దేవుని పని నిమిత్తము, భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి. ఎవరు తీస్తారు వచ్చిన? రోమిలికి రాసిన పత్రిక ఒక ఆత్మని రక్షించుకోవటం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి అండి. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే రక్షించబడిన ఆత్మల్ని ఎంతమ్మది 14-15 ఒకసారి చదవండి. 15 వచనం. ఎస్, నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించిన ఎడల డైరెక్ట్గా 19 చదవండి. 14-19. కాబట్టి 20 అండి, 20 భోజనం నిమిత్తము, రైట్, వండర్ఫుల్, ఎండ్ ఆఫ్. భోజనం నిమిత్తం దేవుని పనిని, డోంట్ డిస్ట్రాయ్ గాడ్స్ వర్క్. అంటే దేవుని పనిని మనం ఏం చేయకూడదు, పాడు చేయొద్దు. దేనికోసం? ఒక పూట మీల్ కోసం, ఒక పూట భోజనం కోసం దేవుని పనిని పాడు చేస్తావేంటి నువ్వు? అసలు మనకు బుద్ధి జ్ఞానం ఉండి చేస్తున్నావు ఈ పనులు? మనకు అసలు ఇంగిత జ్ఞానం కనిపిస్తూ ఉంది అక్కడ. భోజనం నిమిత్తం మనం ఇప్పుడు కూడా ఏం చేయకూడదండి, ఆయన పని పాడు చేయకూడదు. ఒక తల్లి గారు అంటున్నారు, అమ్మ చర్చికి రావట్లేదంటే, పాస్టర్ గారు వచ్చానండి, ప్లేట్ పట్టుకుని నిలబడితే మీ సంఘస్థులే నన్ను అవమానించారు. ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల క్రితం మనసులో పెట్టుకున్నాను, ఈ రోజున బయటకు వచ్చింది మాట్లాడుతున్నాను. మీ సంఘస్థులు అన్నారండి భోజనానికి వచ్చేస్తారని అన్నారండి. అవునండి, థ్యాంక్ యూ అమ్మ. భోజనానికి వచ్చేస్తారు అని అంటే పిలిచినోడిని నేను కదండి, పిలిచింది ఎవరు? నేను. వచ్చింది వాళ్ళు. పెట్టేవాడు తండ్రి కదండి, వడ్డించేవాడు ఆయన పనోడు. ఆపటాక మనం ఎవరని చెప్పండి? ఆపటాక మనం ఎవరం అసలు? నువ్వు పెడుతున్నావా చేస్తున్నావా ఆపటానికి? మనకి ఇష్టమైతే తినేసి వెళ్ళాలి, ఇతరులను ఆటంకపరచడానికి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. ఏమన్నాడు అక్కడ? భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయొద్దు. దేవుని పనిని ఏం చేయకూడదంట? పాడు చేయొద్దు. నేను ఏది మాట్లాడినా ఇన్ రిటర్న్ బైబిల్లో ఉంటేనే మాట్లాడుతాను, బైబిల్లో లేకపోతే నేను మాట్లాడను. భోజనం కోసం దేవుని పనిని పాడు చేయొద్దు. అక్కడ భోజన పదార్థాలు వండుతూ ఉంటే అక్కడ ఆ స్మెల్ వస్తూ ఉంటే వీడికి ఏమొచ్చేసిందంటండి? కోపం వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది కోపం? చదువుదాం. అతను కోపపడి లోపలికి వెళ్ళాలనుకోలేదంటే, ఇంకా లోపలికి వెళ్ళాలనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే వీడికి చెప్పలేదు కదండి. వీడు చెప్పడానికి ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు. ఆన్ ద స్పాట్లో నిర్ణయాలు తీసుకోవాలి. అన్నిసార్లు మనకు చెప్పాలంటే జరగవు కదా. కొన్నిసార్లు మన పిల్లలు లేదా మన ఇంట్లో కొంతమంది నాకు చెప్పకుండా చేసేసారండి అని అంటాడు. నువ్వు చెప్పకుండా చేసేసావంటే నువ్వు ఎక్కడున్నావు? నీ పనిలో నువ్వు ఉన్నావు కదా, నీ పనిలో నువ్వు బిజీ అయిపోయావు. ఇక్కడ జరగవలసిన పని ఆపలేదు, చేసేస్తున్నాడు తండ్రి, చేసేస్తున్నాడు. వీడి కోపం వచ్చేసింది. ఏమని కోపం వచ్చింది? చదవండి. అతని తండ్రి బయటికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుతున్నాడు. అంటే వీడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? బయట. చిన్నోడు లోనకి వచ్చాడు, బయట పెద్దోడు బయట ఉన్నాడు. అలిగేశాడు. ఇంకా అలిగితే పనులు అవ్వండి దేవుని దగ్గర. ఎవరి మీద అలుగుతావు నువ్వు? అలిగితే దేవుని దగ్గర పనులు అవ్వు. అలిగితే ఇంట్లో పనులు అవుతాయేమో కదండి. నీ అలక చూసి ఇంట్లో వాళ్ళు కలుగుతారేమో. దేవుడు మాత్రము అలకలకి కరగడు. దేనికి కరుగుతాడు? నీ మనస్సు నీ బుద్ధి కరెక్ట్గా ఉంటాయినా కరుగుతాడు కదమ్మా. మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి.
మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి, మనం మాట్లాడేది కరెక్ట్గా ఉండాలి, మనం నడిచే విధానం కరెక్ట్గా ఉండాలి. దానికి కలుగుతాడు ఆయన. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? అలుగుతున్నాడు, కోపపడుతున్నాడు. బయట ఉండి కోపం, నాకు చెప్పకుండా భోజనం పెడతావా అని చెప్పేసి అంటున్నాడు. చదవండి. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి, అబ్బా ఎంత బాధ వచ్చిందండి ఈయనకి. ఎవరికి? పెద్దోడికి. ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి చచ్చిపోతున్నానే, నీ ఆజ్ఞలు కానీ నీ వాక్యము కానీ ఎన్నడూ మీరలేదే. అంటే ఇతను ఏం చేయలేదు? ఒకసారి ఆగుదాం. ఇతను ఏం చేయలేదు? చిన్నోళ్ళలాగా వ్యభిచారం చేయలేదు. చేశాడా? చిన్నోడు వ్యభిచారం చేశాడండి, వీడు వ్యభిచారం చేయాల. చిన్నోడు దొంగతనం చేశాడు, వీడు దొంగతనం చేయలేదు. చిన్నోడు అబద్ధం ఆడాడు, వీడు అబద్ధం ఆడలే. ఆడు నరహత్యలు చేశాడు, ఇతను నరహత్యలు చేయలే కదండి. అతను తన డబ్బుని దుర్వ్యాపారం చేశాడు, డ్రగ్స్ ఇవన్నీ కూడా మత్తు పదార్థాలకు బానిస అయ్యాడు. కానీ ఇతను మత్తు పదార్థాలకి బానిస అవ్వలే. టోటల్గా అన్ని రకాలుగా చూసుకుంటే ఎవడు గుడ్ ఇందులోని? అన్ని రకాలుగా చూసుకుంటే గుడ్ పర్సన్ ఎవరు? పెద్దోడు గుడ్ పర్సన్, చిన్నోడు బ్యాడ్ పర్సన్. మనం చూస్తుంటే అలవాట్లలో చూస్తుంటే, బిహేవియర్లో చూస్తుంటే, వాటికి ఉన్నటువంటి దాంట్లో చూస్తే చిన్నోడు చాలా దరిద్రుడు, పెద్దోడు మాత్రం చాలా బయటికి మాత్రమే ప్రియదేవుని బిడ్డలారా. ఆడు తాగట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ అతని మనసులో ప్రాబ్లం ఉంది. అసలు ప్రాబ్లం ఎక్కడుందండి? యేసు ప్రభు దగ్గరికి ఒకడికి వచ్చి, బోధకుడా నేను నిత్య జీవం పొందడానికి ఏం చేయాలయ్యా అని అడిగాడు. అయ్యా నువ్వు నిత్య జీవం పొందాలనుకుంటే డాష్ ఆజ్ఞలుగా ఎక్కువ అన్నాడు. ఇతను కూడా ఏమన్నాడు? చిన్నప్పటి నుంచి ఆజ్ఞలుగా ఎక్కుంటున్నాను అని అన్నాడు. అయితే నీ మనసులో కొదువు ఉంది తెలుసా నీకు ఆ సంగతి? ఆజ్ఞలు అయితే గైకుంటున్నావు, కానీ ఒక కొదువు ఉంది. అదేంటో తెలుసా? ఆస్తి శాశ్వతం అనుకుంటున్నావు. ఏం శాశ్వతం అనుకుంటున్నావు? ఆస్తి. చిన్నోడు కూడా ఏం శాశ్వతం అనుకున్నాడు? ఆస్తి శాశ్వతం అనుకున్నాడు. కానీ ఆడు తెలుసుకున్నాడు. కానీ పెద్దోడు ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? మెయిన్ రీజన్ ఆస్తి శాశ్వతం అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడండి? ఆస్తి శాశ్వతం అనుకున్నాడు, డబ్బే శాశ్వతం అనుకుంటున్నాడు. కొంతమందికి దేవునితో ఉన్న అన్ని నడిచినా కానీ వాళ్ళకి ఏం కావాలండి? ధనం కావాలి. ఇక్కడ చూద్దాం ఒకసారి. నేను చిన్నప్పటి నుంచి నీతోటే ఉన్నాను, నా కోసం నిన్ను సేవించాను, నిన్ను పూజించాను. ఎన్ని మాటలు చెప్పాడండి అక్కడ? నిన్ను ఆరాధించాను. అవును, ఇవన్నీ కూడా మీకు ఏం గుర్తొస్తున్నాయి? పదాజ్ఞలు గుర్తుకు రావాలి ఇక్కడ మనకి కదండి. ఇదంతా తండ్రి కొడుకుల మధ్య సంభాషణ కాదు, దేవుడికి భక్తిపరుడికి ఉన్నటువంటి సంభాషణ. ఇది పరలోకానికి భూలోకంలో నివసించే ప్రజలకి మధ్య జరిగినటువంటి ఒక సంఘటన అనేది గుర్తుకు రావాలి. చిన్నప్పటి నుంచి నేను సేవిస్తున్నాను, ఆజ్ఞలు పాటిస్తున్నాను, రైట్. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పుల్ల కూడా ఇవ్వలేదంటాడండి. ఏమి ఇవ్వలేదంటండి? ఒక మేక పుల్ల కూడా ఇవ్వలేదని ఎవరి మీద నేరం పెట్టేశాడు? ఇప్పుడు దేవుని మీద నేరం పెట్టేశాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా, మనలో చాలామంది దేవుడు నాకు ఏం చేయలేదండి అంటారండి. ఏమంటారమ్మా? దేవుడు నాకు ఏం చేయలేదండి. ఏం చేశాడు దేవుడు? ఆయన కార్యాలు గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నామే మనం. మన కళ్ళకి ఏముందండి? బ్లైండ్నెస్ ఉంది, గుడ్డితనం ఉంది. అది తీసేసుకోవాలా. ఆయన నాకు ఏం చేయలేదని అంటారు చాలామంది. ఏం చేయకపోవటం ఏంటో? మనం బ్రతుకున్నామంటే ఎవరి కృప? నువ్వు ఇంట్లో ఉన్నావా? నీకు ఇల్లు ఎవరు ఇచ్చారు కదండి? నువ్వు ఏమైనా పని చేసుకుంటున్నావా? కష్టపడుతున్నావా? ఆ కష్టపడడానికి నీకు శక్తి ఎవరు ఇచ్చారు? ఆయన ఇచ్చాడు. నీకు భార్యనిచ్చింది ఎవరు? భర్తనిచ్చింది ఎవరు? బిడ్డలిచ్చింది ఎవరు? మనవరాలు ఇచ్చింది ఎవరు? ఆ దేవుడు కాదా? ఈయన అంటున్నాడు కదా, ఒక మేక పిల్లనైనా ఇచ్చావయ్యా నాకు. ఏమన్నాడండి? ఒక మేక పిల్లనైనా నా స్నేహితులతో కోసావా? చదవండి. అయితే నీ ఆస్తిని ఈడులో సరైన విధానం లేదు, కానీ ఇప్పుడు ఇంకొకరిని తప్పెత్తి చూపిస్తున్నాడు. ఎవరిని? తమ్ముడిని తప్పెత్తి చూపిస్తున్నాడు. ఈడు సరైనోడు కాదు, ఇంకొకటి మేము చూపిస్తున్నాడు. ఇప్పుడు నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు నా తమ్ముడు అనొచ్చు కదా, కదండి. ఇదిగో నీ కొడుకు వచ్చాడు, తమ్ముడు వచ్చాడని చెప్పొచ్చు కదా. తమ్ముడు అంటాను కూడా మనసు రావట్లేదు కదండి. ఈరోజున చాలామంది ఫ్యామిలీస్ మనం చూస్తే అమ్మ నాన్నకి ఎలా సమాధానం చెప్తారంటే, ఇదిగో నీ కొడుకు వచ్చాడు. నా కొడుకా? అరే మీ అన్నయ్యే కదా, అన్నయ్య అని చెప్పొచ్చు కదా. అన్నయ్య అని రాదండి. ఒక్కొక్కసారి చిన్న చిన్న పిల్లలు కూడా నీ కొడుకే చేసుకుంటావా, నాకు చేయవా అని అంటారు చిన్నపిల్లలు కదండి. చిన్నపిల్లల మనస్తత్వం వేరు. కానీ పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా అలా జరుగుతుందంటే మనస్సులో ఖచ్చితంగా ఏముంది? దే హ్యావ్ ఏ ప్రాబ్లం. అంటే వాళ్ళు ఒక ప్రాబ్లంతో బాధపడుతున్నారు. వారి మనసులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ రిలేషన్ కలవనివ్వట్లేదు. ఆ ప్రాబ్లమ్స్ బంధుత్వాలను ఏం చేయట్లేదండి?
కలవనివ్వట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కొడుకు, చూసారా, ఈ నీ కొడుకు కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన పశువును వధించమని చెప్పాను. ఇక్కడ గమనిస్తున్నప్పుడు ఆ చిన్నోడు తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు. ఆడు ఎంత కుమిలిపోతున్నాడు ఎవరికి తెలుసు? ఇక్కడ మన అందరికీ తెలుసు కదండి. కానీ ఈ విషయం ఎవరికి తెలియట్లేదు? వాళ్ళ అన్నకి తెలియట్లేదు. తప్పు చేశాడు, కుమిలిపోతున్నాడు లోపల కదండి. ఆ కుమిలిపోయి వచ్చిన వాడిని ఏలెత్తి చూపించడానికి నీకు ఎవరిచ్చారమ్మా హక్కు? దేవుని దగ్గరికి ఒకడు కుమిలిపోయి వస్తున్నాడు, వాడిని వేలెత్తి చూపించడానికి నీకు ఎవరిచ్చారు హక్కు? సహోదరుడా, నీ కంటిలో ఉన్న దూలం తీసుకోరా ముందు అంటున్నాడు దేవుడు. ఏమన్నాడండి? ఎదుటోడి కంట్లో నలుసు నీకు అప్పుడు కనబడుతుంది కదా. ఇప్పుడు పెద్దోడి కంట్లో ఏముంది? దూలం ఉంది కదండి. వాడు కంటిలో దూలం ఉంది, కళ్ళు కనపడలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆ పక్కనున్న తమ్ముడు గురించి మాట్లాడుతున్నాడు కదండి. ఆడు కంట్లో ఏముందండి? చిన్న నలుసే ఉంది. ఆడు ఆల్రెడీ క్షమించబడిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్షమించబడ్డాడా లేదా? అతను ఆల్రెడీ కనికర పొందుకున్నాడు, క్షమించబడ్డాడు. ఎవరు? చిన్న కుమారుడు. ఆల్రెడీ క్షమించబడిన వాడి మీద నేరం మోపడానికి నీకు ఎంత ధైర్యం? ఇంగ్లీష్లో చెప్పాలంటే హౌ డేర్ యూ. నువ్వెంత ధైర్యం చేస్తే చేయగలవు అది? దేవుడు ఆల్రెడీ క్షమించాడు. దేవుడు క్షమించిన వాడి మీద నేరం మోపుతున్నావు అంటే నువ్వు దేవుడువా? కదా. దేవుడు ఆల్రెడీ అతను ఏం చేశాడు? క్షమించాడు. దేవుడు క్షమించిన వారి మీద నువ్వు నేరం మోపుతున్నావు అంటే నువ్వు దేవుడువా? కాదు కదా. మనం దేవుళ్ళమా? కాదు కదా. దేవుడు క్షమించాడా? అయితే నేను కూడా ఏం చేస్తాను? ఈ మాటని ఒకసారి వ్యభిచారంలో పట్టబడే స్త్రీ దగ్గర వాళ్ళు ఎవరైనా రాడేశారా అని అంటాడు దేవుడు. వాళ్ళు ఎవరే లేదు ప్రభా, నేను కూడా ఏమన్నమ్మా అన్నాడు. ఏమన్నాడండి? నేను కూడా ఏమన్నా. వాళ్ళు ఎవరు ఏం చేయలేదు కదా, నేను కూడా ఏమీ చేయను. వాళ్ళు అంటే తండ్రి ఏమీ అనలేనప్పుడు మనం ఎందుకు వారిని పాయింట్ చేసి వీలైతే చూపించాలి? అర్థమైంది కదా మీకు? దేవుని చేత క్షమించబడిన వాడిని మనం ఏం చేయకూడదంట? వాడు పాపి అని చెప్పకూడదు. ఒక్కడే ధర్మశాస్త్రంను విధించి దీనికి లింక్ వచ్చిన ఎక్కడ ఉంటుందంటే యాకోబు, వెరీ గుడ్, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది. దీని అనుబంధ వచనం. దేవుడు ఆల్రెడీ తీర్పు వెల్లడించాడు. ఆ తీర్పు ఏంటంటే, నేను చిన్న కొడుకుని ఏం చేశాను? క్షమించాను. ఇప్పుడు పెద్ద కొడుకు వచ్చి ఏమంటున్నాడు? క్షమించబడిన వాడి మీద మళ్ళీ ఏం చేస్తున్నాడు? నేరం మోపుతున్నాడు. ఇదొక నేరం. సహోదరులారా, వచనం చెప్పాము ఒకసారి, 11వ వచనం. ఓకే, సహోదరుల మీద ఒక్కని మీద ఒకడు విరోధంగా మాట్లాడుకోవద్దు. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన తమ్ముడైన చిన్నోడికి తీర్పు తీసిన ఈ పెద్దోడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు? అవును, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా. నీ దృష్టిలో అతను చెడ్డోడే, నువ్వు చూస్తున్నావు. వాడు వేసేతో చేశాడు కదా, వాడు ఆస్తిని పాడు చేశాడు, అన్నీ కరెక్టే. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. పెద్దోడు అన్నట్టుగా ఆస్తిని పాడు చేశాడు, కానీ అతను ఏం పొందుకున్నాడు? క్షమాపణ పొందుకున్నాడు. వాడిని వేలెత్తి చూపించడానికి నువ్వెవరు కదండి. ఒక్కడే ధర్మశాస్త్రాన్ని రైట్ చదవండి. తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడలా దాని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రం పాటించువాడువు కాక న్యాయము విధించేవాడు అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుడువా అని అడిగాను కదా ఇందాక. న్యాయం విధించేవాడు ఎవరు? దేవుడు కదండి. నువ్వు ధర్మశాస్త్రమును పాటించాలి, కానీ ధర్మశాస్త్ర ప్రకారం న్యాయం విధించడానికి లేదు. ఒకడి మీద తప్పు మోపడానికి నీకు అధికారము లేదు. తప్పు మోపేవాడు ఎవడు? దేవుడే. నువ్వు ధర్మశాస్త్రమును అనుసరించకుండా న్యాయము విధించువాడు అవుతావా? రైట్, చూడండి. ఒక్కడే ఏంటంటండి? ధర్మశాస్త్రాన్ని నియమించిన వాడు ఒక్కడే. ఆయనే న్యాయము విధించువాడు. ఆయనే రక్షించడానికి, నశింపచేయడానికి శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. నరువునికి తీర్పు తీర్చడానికి నీవెవరు? హూ ఆర్ యూ? అసలు నువ్వెవరు నరువునికి తీర్పు తీర్చడానికి? మనం ఇక్కడ కూడా పనికిరామండి, సరిపోం ప్రియదేని బట్ల. కానీ పెద్దోడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ పక్కన తమ్ముడికి తీర్పు తీర్చేస్తున్నాడు. నరునికి తీర్పు తీర్చడానికి నీవు ఎవరు? ఒక్కడే న్యాయం విధించాలి. ఒక్కడే ధర్మశాస్త్రాన్ని, ఒక్కడే న్యాయం విధిస్తాడు, ఒక్కడే రక్షిస్తాడు, ఒక్కడే శిక్షిస్తాడంట. గమనించారా మాటల్ని?
అవి చాలా లోతైన మాటలు. అది ఎత్తుకుంటే ఇంకో 2 గంటల ప్రసంగం. మీకు అర్థమవుతుంది కాబట్టి వెనక్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? పెద్దోడు తన తమ్ముడికి తీర్పు తీర్చేశాడండి. ఏమన్నాడు? ఆడు వేశ్యలతో తిరిగాడు, ఆడుకు నువ్వు ఇంట్లోకి ఎలా తీసుకొస్తావో. ఇదే కదా మనం ఇంట్లో గొడవ పెట్టుకునేది. ఆడు ఎలా చేశాడు, ఆను నువ్వు ఎలా తెస్తావు. సాగదెత్తారు కదా లాస్ట్లోని. ఎలా చేశాడు, ఆని నువ్వు ఎలా ఇంట్లోకి తెస్తావో అని మొదలెట్టాడు. తండ్రికి ఇంకా అక్కడ వేరే వేరే మాటలు లేవు, కానీ ఒక్క మాట అన్నాడు. చదువుదామండి. అందుకు అతడు, నా కొడుకా, అరే నువ్వు ఎప్పుడు నాతోటే కదరా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. సరిపోద్దమ్మా. ఏమన్నాడండి? నా కొడుకా, నువ్వు ఎప్పుడు నాతోటే కదరా ఉన్నావు, నేను ఎక్కడికైనా బయటికి వెళ్తే అక్కడ నేను తింటే నువ్వు తిన్నావు కదా, నీకు ఎప్పుడన్నా ఆకలికి కడుపుకి ఏమైనా మార్చానా? లేదు కదా. మంచి మంచి బట్టలు నీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఇచ్చాను కదా, నిన్ను కష్టపెట్టలేదు కదా, ఏది కావాలంటే అది తోటలో పండ్లు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను కదా, నావన్నీ నీయే, నీకు ఇంకేం కొదువు ఉందరా? ఆడు కొదువుతో ఉన్నాడు. ఎవరు? ఆ చిన్నోడు. ఆడు కొదువు ఉంది, ఆకలేస్తుంది, ఆడు దరిద్రమైన బ్రతుకు బతుకుతున్నాడు రా. నీ తమ్ముడు, నీ తోబుట్టువురా వాడు, వాడికి నేను అన్నం పెట్టినందుకేరా నీకు ఇంత ఏమొచ్చింది? కోపం. నావన్నీ నీవి. ఈ మాట ఎవరికి గ్రహించారు? పెద్దోడు గ్రహించలేదు, కానీ చిన్నోడు. నాన్నవన్నీ నీ ఉంటే నాకు చాలంటే అర్థం ఏంటి? నీ ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో చివరి వరకు ఉన్నటువంటి పెద్దోడు, మరలా గమనించండి, దేవునితో ఎప్పటి వరకు ఉన్నాడు? చివరి వరకు ఉన్న పెద్దోడు అసలైన విషయం తెలుసుకోక బయటకు పోయాడు కదండి. దేవునితో లేని చిన్నోడు ఆయన గొప్పతనాన్ని తెలుసుకునే దగ్గరికి వచ్చేసాడు. మనం ఎలా ఉంటాం లాస్ట్లోని? మనం ఎలా ఉంటామంటారు లాస్ట్లోని? ఈరోజు చర్చ జరుగుతుందని తెలుసు కూడా, అంటే అనారోగ్యం లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఒకవేళ ఇంటి దగ్గర కూర్చుని టీవీలో ఆన్ చేసుకుని కూర్చుని జడ్జాగా టీవీ చూస్తున్నారంటే వాళ్ళు ఏ గుంపులో ఉన్నారు? ఏ కొంపలో కాదు, సరే క్షమించండి, ఏ గుంపులో ఉన్నారని పోయి కొంప అన్నాను, క్షమించండి. ఏ గుంపులో ఉన్నారు? పెద్ద కొడుకుని పోలి ఉన్నారు వీళ్ళు. ఎవరిని పోలి ఉన్నారండి? పెద్ద కొడుకుని. ఎందుకంటే అన్నీ దేవుడు ఇచ్చేసాడు కదా. రిమోట్ ఆన్ చేస్తే ఏమవుతుంది? అక్కడ మంచి టీవీ వస్తుంది. రిమోట్ ఆన్ చేస్తే ఏసీ వస్తుంది. ఏసీ వేసుకుని ఎండలో చర్చికి వెళ్ళి ఎవడ వాక్యం వింటాడరా అని చెప్పేసి కాళ్ళు జాపుకుని పడుకుని ఉంటారు చూసారా? వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనులుగా ఉంటే నో ప్రాబ్లం, దేవుడు క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు కదండి. ఎక్కువగా బలహీనంగా ఉన్నప్పుడే దేవుని దగ్గరకు కూడా మనం ఏం చేయాలి? రావాలి కూడా. ఎంత బలహీనం అయిపోతాం అంత దేవునికి ఏమైపోవాలి? మనం దగ్గర అయిపోతూ ఉండాలి. బలహీనం అయిపోతున్నామా, ఎవరికి దగ్గర అయిపోవాలి? దగ్గర అయిపోవాలండి. జ్వరం వచ్చేస్తుంది కదా అని చెప్పేసి పారాసెటమాల్ వేసుకోకుండా ఉంటే ఏమవుతుంది? జ్వరం ఇంకా పెరిగిపోతుంది. జ్వరం వచ్చే కొలది మనం ఏం చేయాలి? ట్యాబ్లెట్ని వేసుకుంటూ ఉండాలా. కష్టం వచ్చే కొలది దేవుణ్ణి మనం ఏం చేయాలి? దగ్గర అవుతూ ఉండాలా. అలా ఉన్నప్పుడే మనకు ఉన్నటువంటి సమస్యలు దేవుడు ఏం చేస్తాడో తీరుస్తాడు. ఈరోజున పెద్ద కుమారుని పోలినటువంటి వారందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని విడిచిపెడుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆయన విడిచిపెట్టలేదు, క్షమించండి. ఇది కూడా మీరే వెళ్ళిపోతారు, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? ఒకడు ఇన్కమింగ్ చూశారు మీరు. ఆ ఇన్కమింగ్ ఎలాంటి వాడంటే భయంకరమైన వ్యక్తి. ఎలాంటి వాడిని లోపలికి తెచ్చారు కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? పెద్దోడు. ఆడ ఇన్కమింగ్, ఇదేంటండి? అవుట్ గోయింగ్. తండ్రి అంటున్నాడు కదా, నా అన్నీ నీవే కదా అన్నాడు. కానీ ఆ మాటని అతను బుర్రలోకి ఎక్కించుకోలేదు. ఎవరు? పెద్దోడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను వాక్యం ముగిస్తున్నాను. పెద్ద కుమారుడు ఈ తప్పిపోయిన కథలో వాస్తవానికి తప్పిపోయినాడు ఎవరండి? పెద్దోడు. చిన్నోడు కోసం ఎక్కువ చెప్పుకుంటాం, కానీ తప్పిపోయినాడు ఎవరు? అసలుకి తప్పిపోయినాడు ఎవడు? పెద్దోడు. ఆఖరికి చిన్నోడు పరలోక రాజ్యాన్ని ఏం చేశాడు? సంపాదించేసుకున్నాడు. ఈ దేవునితో సంపాదించేశాడు. దేవునితో గర్వంతో సంపాదించాడు, ధనంతో సంపాదించాడు, తగ్గింపుతో సంపాదించాడు. దేనితో సంపాదించాడు? దేవునికి స్తోత్రం. తగ్గింపుతో సంపాదించుకున్నాడు. దేన్ని?